కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లక్షలు సంపాదిస్తున్నావు, మందు తాగు, ఎందుకురా నీ బతుకు అంటే హీరో ఏమని సమాధానమిచ్చాడో తెలుసా? తాగుడికి సంపాదనకు లింకేముంది అని ప్రశ్నించాడు. ఈ డిస్కషన్ ఎవరి మధ్య సాగింది? మందుబాబుల చుట్టూ తిరిగే ఆ సినిమా ఏంటి చూద్దామా? సుడిగాడు హిట్ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన కామెడీ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మహర్షి, నా సామిరంగలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూటర్న్ తీసుకుని సక్సెస్ అయ్యాడు. హీరోగా కూడా ఎందుకు సీరియస్ గా కనిపించకూడదు, హిట్ కొట్టకూడదన్న ఆలోచనతో ఉన్న అల్లరి నరేష్ ఆల్కహాల్ తో వస్తున్నాడు. నాంది సినిమాలో నరేష్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించినా నవ్వించలేదు. నా సామిరంగలో అంజిగా ఏడ్పించాడు. సీరియస్ క్యారెక్టర్స్ నుంచి బయటకొచ్చిన అల్లరోడు ఆ ఒక్కటి అడక్కు అంటూ తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకుంటే చేతులెత్తేశాడు. ఆ తర్వాత బచ్చలమిల్లిలో సీరియస్ గా కనిపించిన ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. కొత్త సినిమా ఆల్కహాల్ లో సీరియస్ గా ఉంటూనే నవ్వించాలని డిసైడ్ అయ్యాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తూ ఉంటే డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా కనిపించాడు అలరోడు. సినిమా 2026 జనవరి 1న థియేటర్స్ లోకి వస్తోంది. కంటెంట్ సాలిడ్ గా ఉండేలా జాగ్రత్త పడుతున్న నరేష్ ఆల్కహాల్ అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. భ్రమ వాస్తవికత మధ్య నడిచే కథతో ఆల్కహాల్ రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా రుహానీ శర్మ నటిస్తోంది. అల్లరోడు నటిస్తున్న మరో మూవీ 12A రైల్వే కాలనీ. ఆత్మలు, అతీంద్రియ శక్తులు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి, అందరికీ ఎందుకు కనిపించవన్న డిఫరెంట్ స్టోరీతో నరేష్ వస్తున్నాడు. నాని కాసరగడ్డ దర్శకుడు.